Hello everyone, welcome back to SQL Session. This is day 5 of learning SQL in 15 days. ఈ వీడియోలో మనం అసలు డేటాని ఎలా సార్ట్ అవుట్ చేయాలి, అలాగే టేబుల్ అనే డేటాని ఎలా అప్డేట్ చేయాలో ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మా క్లాసే ఉంది. మా క్లాస్లో 60 స్టూడెంట్స్ ఉంటారు. ఆ 60 స్టూడెంట్స్కి 60 రిజిస్టర్ నెంబర్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఆ 60 రిజిస్టర్ నెంబర్స్ని సార్ట్ అవుట్ చేయాలి. ఎలా సార్ట్ అవుట్ చేస్తాను? బై యూజింగ్ ఆర్డర్ బై క్లాస్. ఆర్డర్ బై క్లాస్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనము మన దగ్గర ఉన్న డేటాని అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్లోకి, ఆ రోజు డిసెండింగ్ ఆర్డర్ నుంచి అసెండింగ్ ఆర్డర్లోకి ఆర్డర్ చేయడం కోసం మనం ఈ ఆర్డర్ బై క్లాస్ అనేది యూజ్ చేస్తాం. మన డేటాబేస్లోని డేటాని మనం ఎలా సార్ట్ అవుట్ చేసుకోవచ్చో చూసుకుందారండి. దానికోసం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, నేనైతే స్టూడెంట్స్ టేబుల్ యూజ్ చేస్తాను. స్టూడెంట్స్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే స్టూడెంట్స్ టేబుల్ మొత్తం యూజ్ చేస్తున్నాం కాబట్టి మనము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని ఇచ్చాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆర్డర్ బై క్లాస్ యూజ్ చేసి డేటాని సార్ట్ అవుట్ చేయాలి. సో ఆర్డర్ బై నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఇచ్చాను అనుకోండి, ఆర్డర్ బై ఏజ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ బై డిఫాల్ట్ అనేది మనకి అసెండింగ్ ఆర్డర్ ఉంటుంది. అసెండింగ్ ఆర్డర్ మనం ఇక్కడ మెన్షన్ చెప్పినా కానీ మనకి బై డిఫాల్ట్ ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దారండి. సో చూసారు కదా, అసెండింగ్ ఆర్డర్ చిన్న నుంచి పెద్ద నెంబర్లు ప్రింట్ అయ్యాయి. ఇది బై డిఫాల్ట్ ఉంటుంది. మనం ఫర్ సపోజ్ ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వాలంటే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. దానికి కీవర్డ్ టీఈఎస్ఈ అని చెప్పి కీవర్డ్ ఇచ్చేసి ఒకసారి దీన్ని రన్ చేస్తే సో చూసారు కదా, మనకు పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్లు వచ్చేసాయి. ఈ విధంగా మనమైతే సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏజ్ ఇవ్వలేదు. సో ఇక్కడ నేను నేమ్ ఇస్తున్నాను. ఒకసారి నేమ్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డిసెండింగ్ తీసేద్దాం. ఇక్కడ నేను నేమ్ ఇచ్చాను, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రన్ చేసి సో చూసారు కదా, మనకైతే అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఏ లెటర్ వస్తుందో ఏబిసిడీలో మనకి ఫస్ట్ ఏ లెటర్ వస్తుందో ఆ లెటర్ మనకి ఫస్ట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఏది వస్తుందో అవి ప్రింట్ అవుతాయి. ఇక్కడ నేను బై నేమ్ ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ మెన్షన్ చేశాను అనుకోండి, ఇప్పుడు మనకి ఎలా ప్రింట్ అవుతుందో ఇప్పుడు మనకి ఎలా ప్రింట్ అవుతుందో. ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి మనకు లాస్ట్ నుంచి ఫస్ట్కి వస్తుంది. సో ఆర్ అనేది ఫస్ట్ ప్రింట్ అయింది, నెక్స్ట్ బి అనేది సెకండ్ ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనమైతే డేటాబేస్లోని డేటాని మనం సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హౌస్ ఉంది. మన హౌస్కి మనం పెయింట్స్ వేసి ఏం చేస్తాం, మనం అప్డేట్ చేస్తాం. అలాగే మన దగ్గర ఉన్న టేబుల్లో మనం డేటాని అప్డేట్ చేయాలంటే మనం అప్డేట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మన టేబుల్లోని డేటాని మనం ఎలా అప్డేట్ చేసుకోవాలో చూద్దానండి. ఫస్ట్ ఒకసారి మన టేబుల్ ఎలా ఉందో చూద్దాం. దానికోసం తర్వాత అప్డేట్ చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఇదైతే మన టేబుల్ అండి, ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని అయితే నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం మనమైతే అప్డేట్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. అప్డేట్ ఏం అప్డేట్ చేస్తున్నారు? స్టూడెంట్ అనే టేబుల్ని అప్డేట్ చేస్తున్నాను నేనైతే. స్టూడెంట్స్ నెక్స్ట్ సెట్ నేమ్. ఇక్కడ సెట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజ్ని మారాలనుకుంటున్నాను. సో ఏజ్ని మారాలనుకుంటున్నాను కాబట్టి మనం అప్పుడే సెట్ ఏజ్ ఏమని సెట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 20 ఉంది, 20 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 21 కింద మారాలనుకున్నాను. సెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 21. నెక్స్ట్ వేర్ అనే క్లాస్ ఎందుకు ఇచ్చాను? ఇక్కడ ఈ ఫస్ట్ ఐడిలో 20 ఉంది, సెకండ్ ఐడిలో 20 ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 21 చేంజ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఎక్కడ నుంచి చేంజ్ చేయాలి నేను? సో దానికోసం మనం ఈ వేర్ క్లాస్ని యూజ్ చేస్తే వేర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు నేను 1 అని ఇచ్చాను. సో ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం ఇప్పుడు. సో చూసారు కదా, అప్డేట్ అయిపోయింది. ఒకసారి మన టేబుల్లో చూద్దాం మళ్ళీ. సో చూసారు కదా, ఇప్పుడు దాకా ఇక్కడ 20 ఉంది ఏజ్, కానీ నేను ఇక్కడ ఏం చేశాను, ఏజ్ని 21కి అప్డేట్ చేశాను. సో ఈ విధంగా మనమైతే అప్డేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నేమ్ అప్డేట్ చేయాలనుకున్నాను. ఏం చేద్దాం అప్పుడు? అప్డేట్ సేమ్ ప్రాసెస్. అప్డేట్ ఏం అప్డేట్ చేయాలి? స్టూడెంట్స్ అనే టేబుల్ అప్డేట్ చేయాలి. అప్డేట్ స్టూడెంట్స్, అప్డేట్ స్టూడెంట్స్ అప్డేట్ స్టూడెంట్స్. ఇక్కడ ఏం అప్డేట్ చేయాలి? నేను ఇక్కడ నేమ్ అప్డేట్ చేయాలనుకున్నాను. సెట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేనేం పేరు ఇద్దాం అనుకున్నాను. మీకు ఆల్రెడీ ఛాన్స్ సార్లు చెప్పాను, డేటాబేస్లో మనం నేమ్ స్టోర్ చేసేటప్పుడు మనమైతే సింగిల్ కోట్స్ ఆర్డర్స్ డబుల్ కోట్స్ ఇవ్వాలని. సో ఇక్కడ నేనైతే నేమ్ చేంజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ శరత్ తీసుకుందాం.
శరణ్ శరణ్. నెక్స్ట్ ఏజ్ ఎంత? ఏజ్ ఇక్కడ నేను ఇక్కడ ఈ 20 ఉంది చూసారా, 20 ఇద్దాం అనుకున్నాను. ఏజ్ ఈక్వల్స్ టు 20. అండ్ ద నెక్స్ట్ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ నేను ఈ సెకండ్ ఐడిని అప్డేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇస్తాను. సో ఇక్కడ చూసారా, అప్డేట్ స్టూడెంట్స్ అనే టేబుల్ నేను అప్డేట్ చేస్తున్నాను. సెట్ నేమ్ ఇస్ ఈక్వల్స్, ఇక్కడ రవి ఉంది, నేను దీన్ని చరణ్ కింద మార్చాలనుకుంటున్నాను. సెట్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు చరణ్. ఏజ్ ఎంత ఉంది? ఏజ్ 20 ఉంది. వేర్ ఐడి అంతా సెకండ్. సో ఒకసారి దీన్ని రన్ చేసి వద్దాం మనం అప్డేట్ అవుతుందో లేదో. సో అయిపోయింది. ఒకసారి ఇప్పుడు మనం మన టేబుల్ చూద్దాం ఎలా ఉందో. సో దానికోసం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఓపెన్ అది క్లిక్ చేస్తే మన టేబుల్ మొత్తం విజిబుల్ అవుతుంది. సో చూసారా, ఇప్పుడు దాకా ఇక్కడ నాకు రవి అని ఉంది. సో నేను ఇక్కడ ఏం చేశాను, సెట్ నేమ్ ఈక్వల్స్ టు చరణ్, ఆ రవి ప్లేస్ లో చరణ్ సెట్ చేశాను. ఏజ్ ఎంత ఇచ్చాను? ఏజ్ 20 ఉంది కాబట్టి 20 ఇచ్చాను. వేర్ క్లాస్ అది యూస్ చేస్తే అర్థమవుతుంటుంది మీకు. ఇప్పుడు ఈ వేర్ క్లాస్ యూస్ చేయబట్టే మనం ఇక్కడ డేటా అనేది అప్డేట్ చేయగలిగాం. వేర్ ఐడి ఈక్వల్స్ అది ఇచ్చాం, 2 ఇచ్చాం. సో ఈ విధంగా మనమైతే మన డేటాబేస్ మన టేబుల్లోని డేటాని అప్డేట్ చేసుకోవచ్చు. If you found this video helpful, please like, share, subscribe to my channel and support me well. Thank you.